2047 నాటికి రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ లక్ష్యమన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రస్తుతం 2.68 లక్షల రూపాయలుగా ఉన్న తలసరి ఆదాయం అప్పటికి 58.14 లక్షల రూపాయలు అవుతుందని తెలిపారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర వృద్ధి రేటుపై ప్రజెంటేషన్ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో అమరావతిని భ్రష్టు పట్టించారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గత 5 ఏళ్లలో ఎవరికి స్వేచ్ఛ లేకుండా చేశారన్నారు. పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వదిలి పారిపోయేలా చేశారని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్ర వృద్ధి రేటుపై సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చేకూర్చే పరిస్థితికి వచ్చింది. ఇలాంటివి కోకొల్లలు. ఆ అనుభవంతో నేను ఆ రోజు ప్రజలకు ఒకటి చెప్పాను, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం. ఏదైతే సంపద సృష్టించాలంటే అభివృద్ధి జరగాలి, అభివృద్ధి వల్ల సంపద వస్తుంది, సంపద వల్ల ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది, ఆదాయం పెరిగితే దాన్ని సంక్షేమ కార్యక్రమాలు పెట్టి నిరంతరం పేదరికం నుంచి పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పి నేను చాలా సందర్భాల్లో చెప్పాను. చాలా మంది కూడా అన్నారు, ఇవన్నీ ఏంటి అవి ఇవన్నీ మాట్లాడారు. నేను నమ్మిన ఆర్థిక సిద్ధాంతం ఇది. 95లో నేను ముఖ్యమంత్రి అయ్యాను. 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. అదే సమయంలో 92, 93 ఆ ప్రాంతంలో ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. ఈ రెండు కూడా ఇమ్మీడియట్ గా అడాప్ట్ చేసుకోరు చాలా మంది. ఒక పక్క ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినప్పుడు అందరూ ఆలోచన ఏంటంటే, ఆర్థిక సంస్కరణలు చేసింది కూడా ఇన్విటబుల్ సిచ్యువేషన్, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లేవు. తెలంగాణ రాష్ట్రానికి హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్